పార్టీ పెట్టిన 10 ఏళ్ల తర్వాత పోటీ చేసిన 21 శాసనసభ, 2 లోక్సభ స్థానాలను సాధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ అటు టీడీపీ, ఇటు బీజేపీ అధిష్టానం పెద్దల విశ్వాసాన్ని చూరగొన్నాడు. ముఖ్యంగా ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కోసం పవన్ కళ్యాణ్ తన పార్టీ సీట్లను తగ్గించుకోవటం, ఏపీలో 25 లోక్సభ స్థానాలకు గాను కూటమి 21 స్థానాలు గెలుచుకోవటం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడటానికి ఇవి కీలకం కావటమే పవన్ కళ్యాణ్ పరపతి పెరిగేలాగా చేసింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ 5 ఏళ్లలో తన మార్కు పాలన చూపించాలన్న భావంతో ప్రత్యేకంగా కేంద్రాన్ని కోరి తన ఓఎస్డీగా కేరళలో కలెక్టర్గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ కృష్ణతేజ్ను తన పేషీలోకి తీసుకోవడంతోనే పవన్ కళ్యాణ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. పల్నాడు జిల్లా చిలకూరుపేటకు చెందిన కృష్ణతేజ ఇటీవల జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డును అందుకున్నాడు. బాలల హక్కుల రక్షణలో ఆయన కలెక్టర్గా పనిచేసిన త్రిశూర్ జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కేరళలో వరదలు ముంచెత్తిన సమయంలో అలప్పి సబ్ కలెక్టర్గా ఆయన పనితీరు జాతీయ స్థాయిని ఆకర్షించింది. ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ స్థానం నుంచి 70,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు. తనకు భారీ విజయం ఇచ్చిన పిఠాపురం అభివృద్ధిలో భాగంగా పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరు మీద పవన్ కళ్యాణ్ సర్వే చేయించడం, సమీక్షలు నిర్వహించడం, తద్వారా సరికొత్త ట్రెండ్కి పవన్ కళ్యాణ్ నాంది పలికారు. ఈ సందర్భంగా వచ్చిన నివేదికలను చూసి సిబ్బంది పనితీరు మీద పవన్ అసహనం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. పిఠాపురంలో వరుస సమీక్షలు చేస్తూ అధికారులను పవన్ పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేపట్టే కార్యక్రమాన్ని నెలకు 2 సార్లు పిఠాపురంలోనే నిర్వహిస్తూ ఉండడం విశేషం. అంతేకాదు, ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రిగా పిఠాపురం నుండే మొదలుపెట్టాలని పవన్ భావిస్తున్నాడు. మొత్తానికి సినిమాల్లో మాదిరే తన మార్కు పాలనతో పవన్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ 5 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో ఈ విలువైన 5 ఏళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా, అన్నం పెట్టే రైతుకి, కౌలు చేసుకునే రైతుకి, రైతు కూలీకి అండగా ఉండేలా, మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా, ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా, పశువు, పక్షి, ప్రకృతి, సర్వజనులందరికీ కూడా మతాలకి, ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా ఈ చర్చలు సాగాలని కోరుకుంటూ